కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులు, కంప్యూటర్లు, కీలక పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులతో ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల నగదు లావాదేవీలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో రవాణా శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. కృష్ణా జిల్లా డిటిఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏవిఎంఐ గారైనటువంటి పిల్లుట్ల లోకనాథ ప్రసాద్ గారు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు రావడంతో అతనిపైన కేసు నమోదు చేసి ఈరోజు తనిఖీలు చేయడం జరుగుతుంది. అతను నివసిస్తున్నటువంటి విజయవాడ మరియు చుట్టుపక్కల వాళ్ళ బంధువులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతను ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనం సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీబీ వాళ్ళు వచ్చి కృష్ణా జిల్లా